Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. I hope you are all fine by the grace of God. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తాము. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడబోచుండగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరి ఒకసారి చదువుకుందాము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును అంటున్నాడు. యాక్చువల్గా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనడం అంటేనే అది చాలా అరుదు. ఎందుకంటే అడవికి రాజు సింహం ఏ విధంగానైనా ఏదో ఒక జంతువును అది వేటాడి తన యొక్క పిల్లలకి ఆహారంగా పెడుతూ ఉంటుంది. ఎందుకంటే సింహంని అసలు చూస్తేనే ఆ జంతువులన్నీ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటాయి. ఏ జంతువు అయినా ఏదో ఒక జంతువుని అది వేటాడుతూ ఉంటుంది. దాని యొక్క రన్నింగ్ స్పీడ్ మనము సర్చ్ చేసి మనం కనుగొన్నప్పుడు అది 80 km/h, అంటే అంత హై స్పీడ్లో అది పరిగెత్తి ఎటువంటి జంతువు వెంట పడి అయినా కూడా వెంటాడి ఆ యొక్క జంతువుని వేటాడి అది తీసుకొచ్చి తన పిల్లలకి ఆహారంగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి సింహము యొక్క పిల్లలు కూడా లేమి గలవై ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించే వారికి, ఎవరైతే యెహోవాను వెతుకుతారో, యెహోవాని ఆశ్రయిస్తారో, ఎవరైతే యెహోవా వాక్యంను నమ్ముతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన వాక్యాన్ని నమ్ముతారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏ మేలు కొదవై ఉండదని అంటున్నాడు. ఏ మేలు అంటే ఎటువంటి మేలైనా కూడా, అది ఆరోగ్యపరమైన మేలు కావచ్చు, అది ఆర్థిక సంబంధమైన మేలు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ యొక్క మేలు కావచ్చు, ఉద్యోగమైన మేలు కావచ్చు, ఏ మేలు అయినా కూడా కొదవై ఉండదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఏది కూడా చేయకుండా ఉండలేడు. అన్నీ కూడా సమకూర్చే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మరి నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను కదా, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను కదా, ఆయన వాక్యాన్ని నేను నమ్ముతున్నాను కదా, ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నాను కదా, ఆయన యందే నేను జీవిస్తున్నాను కదా, అయినప్పటికీ నేను ఏ మేలు కూడా నేను పొందలేకపోతున్నాను కదా, నా జీవితంలో ఇంకా ఏమాత్రం కూడా నేను ఆశీర్వాదాన్ని చూడలేక ఉంటున్నాను కదా, నా పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది కదా అని మనం ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాం. మనం ఆయన యందు ఉన్నప్పుడు ఆయన యొక్క వాగ్దానంని తప్పకుండా దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన తప్పకుండా ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవ లేకుండా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం, ఏంటి ఈ విధంగా నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది, రోజు రోజుకు నేను ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నాను, నా పరిస్థితులు ఏం కూడా మారట్లేదు అని మనకు ఎన్నోసార్లు కూడా మన యొక్క మనసులో మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, మన యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఏమాత్రం కూడా మార్పు లేనప్పుడు, ఏమాత్రం కూడా మన జీవితం అసలు మనకు అనిపిస్తూ ఉంటుంది, కనీసం 1 ఇంచు కూడా నేను ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను కదా, నా యొక్క బలహీనతలు రోజు రోజుకు ఈ బలహీనత ఇంకా పెరిగిపోతూ ఉన్నది, రోజు రోజుకు నా యొక్క సమస్యలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి, రోజు రోజుకి ఈ విధంగా నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, నేను దేవుని యందే నేను ఆశ్రయిస్తున్నాను కదా, దేవుని యందే నేను జీవిస్తున్నాను కదా, నేను ప్రతిదినము ఆయన వాక్యంను నేను ధ్యానిస్తున్నాను కదా, ఆయన మీదనే నేను ఆధారపడుతున్నాను కదా అని మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, ఆయన యందు మనము బలంగా నిలబడడానికి మాత్రమే ఈ విధంగా
మనకు ఆలస్యం అనేది చేస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేయడానికి, మనలో ఉన్న ఏదైనా నెగటివ్స్ ఉంటే అవి పోయి మనము ఆయనలో పరిశుద్ధంగా జీవించడానికి, ఆయన యందు మనము నిలకడగా ఉండడానికి, ఆయనలో మనము ఎదగడానికి, మనము శత్రువుకి ఏమాత్రం కూడా దొరకకుండా మనము ఎదగాలన్న ఉద్దేశంగా మాత్రమే దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తాడు తప్ప ఆయన వాగ్దానాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చకుండా ఆయన ఉండడు. కాబట్టి మనము ఆ యొక్క పరిస్థితుల్లో కూడా మన యొక్క ఇరుకులో, మన ఇబ్బందులలో, మన యొక్క బలహీనతలలో, మనకున్నటువంటి సిచ్యువేషన్లో, మనకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, దేవుని వెంబడిస్తామో, దేవుని నమ్ముతామో, ఆయన వాక్యాన్ని మనము నమ్ముతామో, ఆయన యొద్దకు మనము పరిగెత్తుతామో, దేవుడు తప్పకుండా ఆయన వాగ్దానాన్ని మన జీవితం పట్ల నెరవేరుస్తాడు. మన జీవితంలో ఆయన సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. మనము సాక్షులుగా అనేకుల ముందు మనము సాక్ష్యంగా నిలబడే విధముగా మనని ఆశీర్వదించి మన జీవితంలో సంతోషంని నింపుతాడు. మనకి ఎన్నోసార్లు మనం ఈ విధంగా అనుకుంటూ ఉంటాం, మనం కృంగిపోతూ ఉంటాం, కానీ మనం ఏమాత్రం కూడా కృంగిపోనే అవసరం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో బలముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ని చూసి మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా మనం ఇంకెప్పుడు సెటిల్ అయిపోతాము, ఎప్పుడు సెటిల్ అవుతాము, ఎప్పుడు మనకు జీవితం బాగుపడుతుంది, ఎప్పుడు మన ఆశీర్వాదం మన కళ్ళ ఎదురుకు వస్తుంది, ఇంకెన్ని సంవత్సరంలో నేను వెయిట్ చేయాలి, ఇంకెన్ని సంవత్సరంలో నేను ప్రార్థించాలని మనం బాధపడుతూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే, ఆయన ఆలస్యం చేస్తాడు కానీ ఆయన ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడు. ఆయన ఇచ్చిన వాగ్దానంని తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవయ్య ఉండదు అనేటువంటి గొప్పనైన వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనము దేవుని సన్నిధికి పరిగెత్తినప్పుడు మనల్ని దేవుడు మన యొక్క డెస్టినేషన్కి, మన యొక్క గమ్యానికి మనల్ని చేర్చి, ఏదైతే మన పట్ల ఆయన చిత్తం ఉన్నదో, మన పట్ల ఎటువంటి ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడో ఆ ప్లాన్ని నెరవేర్చి అనేకుల ముందు మనల్ని ఆశీర్వాదంగా నిలబెడతాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ముందుకే వెళ్దాం, మనం ముందుకే కొనసాగుదాం, మనం ఆయన వాక్యాన్ని మనం పట్టుకుందాం, ఆయన వాక్యాన్ని మనం నమ్ముదాం, ఆయన యందే మనము జీవిస్తూ ముందు కొనసాగినప్పుడు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడి అనేకుల ముందు మనం సాక్ష్యంగా ఉంటుండగా మనను బట్టి అనేకులు దేవుని వైపు తిరిగే వారు కూడా దేవుని యొక్క అడుగు జాడలో నడిచి వారు కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడు యొక్క వాక్యం